సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. వైజాగ్ వన్డేలో టీమిండియా దుమ్ము దులిపింది. సఫారీలు విధించిన 271 పరుగులను భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 39.5 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 47.5 ఓవర్లలోనే 270 రన్స్కు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డీకాక్ సెంచరీతో రాణించగా బౌమా 48 రన్స్ చేశారు. భారత బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. హర్షదీప్, జడేజాలకు చెరో వికెట్ దక్కింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఫస్ట్ వికెట్కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కొట్టాడు. మరో ఎడ్జ్లో రోహిత్ శర్మ కూడా రెచ్చిపోయి ఆడాడు. 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయిన రోహిత్, ఆ తర్వాత వచ్చిన కోహ్లీ విజయాన్ని పూర్తి చేశాడు.